Hi guys, welcome back to our channel. So video కాస్త డిమ్గా ఉండొచ్చు, బట్ అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. సో మేజర్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ సెట్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుందా అంటే దానికి ఆన్సర్ అనేది నో. ఓకేనా? సో మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లోకి అయితే అలో చెయ్యరు మిమ్మల్ని అయితే. సో మీరేంటంటే ఈ ఇన్స్టెంట్ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ డేట్స్ అప్పుడు మీరు మీ యొక్క సెకండ్ కౌన్సిలింగ్లో ఈ సెట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఫీజు పేమెంట్ అనేది ఎప్పుడు చేయాలి ఇన్స్టెంట్ సప్లీ వాళ్ళు. మీరు ఫీ పేమెంట్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడైనా పే చేయొచ్చు, లేదు అనుకుంటే మాత్రం సెకండ్ కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ మీకు ఫీ పేమెంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ టైంలో మీరైతే ఫుల్గా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా సెకండ్ కౌన్సిలింగ్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎలాగైతే జరుపుతూ ఉన్నారో సో అప్పుడు కూడా అట్లాగే జరుపుతారు కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి సో మ్యాక్సిమం నా దగ్గర నుంచి వచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సో సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేసి సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఏంటంటే మీ యొక్క ఫీ పేమెంట్ కానీ అండ్ వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టుకుంటే బెస్ట్ అనేసి నేను చెప్పగలుగుతాను. ఓకేనా? సో ఎందుకంటే మీరు ఇప్పుడు ఫీ పేమెంట్ చేసి దాని తర్వాత మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అవ్వడం కన్నా సో టోటల్ ఫుల్ ప్రాసెస్ అనేది మీ ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే తెలుస్తుంది కాబట్టి సో క్లియర్గా ఉంటుంది. నేను కూడా దానిపైన అయితే వీడియో చేస్తాను, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకేనా? సో ఈ అప్డేట్ ఇవ్వడం కోసం మీకైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ టైం మీరు నాకు డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయినా కాల్ చేయొచ్చు. సో మీకు ఏ టైంలో అయినా కూడా నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్ యూ.